హరివండి. నమస్తే. నా పేరు బేబీ పెద్ది. నేను ఒక గృహిణిని. అమెరికాలో ఉంటాను. మానవ జీవిత పరమార్థం తనను తాను తెలుసుకోవటమే అని అమ్మ రవిశాస్త్రి గారి బాహ్య విషయాలను వదలటం ఎలాగో దానిలో చక్కగా వివరించారు. అది విన్న వెంటనే నేను క్లాసులో ఇంకా అన్ని విషయములు తెలుసుకొని క్లాసులో చేరాను. లాస్ట్ ఇయర్ అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నేను 5 సత్సంగాలకి హాజరు కాగలిగాను. ఆ తర్వాత నాకు శరీరంలో ఒక నొప్పి గాని, ఆ రోజులలో మనసులో ఒక ఆలోచన లేని స్థితిని గమనించాను. అది ఎప్పుడు ఉండాలంటే ఏమి చేయాలని అడిగితే కాకినాడ రావాలన్నారు. కానీ నాకు అది వీలు కాలేదు. మరలా రెండోసారి అమ్మ వచ్చినప్పుడు మరలా నేను 5 సత్సంగాలకి హాజరు కాగలిగాను. ఈసారి నేను ఏ విషయానికి బాధపడకుండా ఉండటం చూశాను. అంతకుముందు నేను ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉండేదాన్ని. మేము ప్రతి సంవత్సరము ఆరోగ్య పరీక్షలు చేసుకుంటాము. నా రిపోర్ట్స్ తీసుకుని మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆశ్చర్యంగా, నీకు హెల్దీ బీపీ ఉంది, ప్రశాంతంగా ఉన్నావు, ఏమి చేశావు అని అడిగారు. నేను ఏ మందులు వాడలేదు, ధ్యానం మాత్రం కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను అని అన్నాను. ఆయన అదే కంటిన్యూ చెయ్యి, నేను కూడా అందరికీ ధ్యానం చేయమని చెబుతాను అని అన్నారు. క్లాసుల ద్వారా, వీడియోల ద్వారా, సత్సంగాల ద్వారా అమ్మ ఇచ్చే అందరికీ అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో అమ్మ ఇచ్చే జ్ఞానామృతానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మ తలపెట్టిన ధ్యాన మహాయజ్ఞము మన పాలిటి అదృష్టం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మందులు అవసరం లేకుండానే ఆరోగ్యమును, మానసిక ప్రశాంతతను పొందుతూ అందరము భగవంతుడిని చేరుకోవాలని కోరుకుంటూ సెలవు.